మల్లారెడ్డికి కాల్ రింగ్ అవుతుంది. మల్లారెడ్డి మలేషియాలో ఉన్నారు, కానీ మల్లారెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ డాక్యుమెంట్స్ చూస్తే డాక్యుమెంట్స్ ప్రకారం ఇక్కడ ఫెయిర్ ట్రాన్సాక్షన్ జరిగిందని అనిపిస్తుంది. మల్లారెడ్డి లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ చూసుకున్నారు. ఈయనకి అమ్మే రైట్ ఉంది, ఆయనకి కొనుక్కునే హక్కు కూడా ఉంది. సో ఆ ప్రకారం మల్లారెడ్డి కొనుక్కున్నారు. మల్లారెడ్డి డబ్బులు ఇవ్వాలి. కానీ మధ్యలో ఆయన కుమారుడు వచ్చి ఇది వివాదం ఉంది అని చెప్పడంతో మల్లారెడ్డి డబ్బులు ఇవ్వడం లేదని చెప్తున్నారు. మల్లారెడ్డికి మీ కుమారుడు బంధువు అవుతాడా? మా దగ్గర బంధువు. ఈయన భార్య మల్లారెడ్డి మర్దలు, తమ్ముని భార్య, ఇద్దరు అక్కజల్లండు. ఓకే, అందుకని వీళ్ళంతా కుమ్ముకై కుమారుడికి కొంత లాభాన్ని చేకూర్చాలి, మిమ్మల్ని ఫోర్స్ చేసని చెప్పి మల్లారెడ్డి ఈ డబ్బులు ఇవ్వట్లేదు. ఈయన భార్య మల్లారెడ్డి మర్దలు, తమ్ముని భార్య, ఇద్దరు అక్కజల్లాళ్ళు. అట్లా వాళ్ళు అంతా ఒకటే అయిపోయినారు. ఇప్పుడు తల్లుని కూడా ఆన్లోనే కలుపుకున్నారు. నాకు అన్యాయం చేస్తున్నాను, నే కాకిని చేసి. మీ పిల్లలందరినీ మీరు మంచిగా చదివించారు, అన్ని అందరు అమెరికాలో ఉన్నారు పిల్లలంతా. ఓకే, ఆడపిల్లలు. ఓకే. సో ఇప్పుడు మామూలుగా చూస్తే ఈ ట్రాన్సాక్షన్లో మల్లారెడ్డి అయితే ఫేర్గా డబ్బులను సెటిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మల్లారెడ్డి నరసింహారెడ్డి కుమారుడు మాటలు విని ఆ డబ్బులు ఇవ్వడం లేదని చెప్తున్నారు. నరసింహారెడ్డి కుమారుడు మా వారసకపు ఆస్తిని, మా తాతల నాటి ఆస్తిని అమ్మీది కొన్నారని చెప్తున్నారు. కానీ అది కాదు, నా స్వార్జితం అని చెప్తున్నారు. కానీ డాక్యుమెంట్స్ చూస్తుంటే మాత్రం స్వార్జితపు ఆస్తిని మల్లారెడ్డికి అమ్మారు. మల్లారెడ్డి లీగల్గా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కోర్టు నుంచి మీరు డబ్బులు పే చేయకండి అని ఏదైనా సమన్లు వచ్చి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని వస్తే తప్ప మల్లారెడ్డి నేను డబ్బులు ఆపుతాను అనటానికి అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే మల్లారెడ్డి నేను డబ్బులు ఇవ్వను అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ బిఫోర్ దట్ లాయర్ నోటీస్ పంపించి డబ్బులు ఆపేసేయండి అంటే ఇటువంటి ఆధారం లేకుండా మల్లారెడ్డి డబ్బులు ఆపడానికి అవకాశం ఉండదు. 88 సంవత్సరాలు అండి మీకు? 87 సంవత్సరాల వయసులో నా కష్టార్జితాన్ని నేను అమ్ముకుంటే మల్లారెడ్డి కొని ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వడం లేదు, నా కుమారుడితో కుమ్మక్కయ్యాడు అని ఆయన అంటున్నారు. ఒకసారి మల్లారెడ్డి మాట్లాడేందుకు ముందు ఆ టీవీతో ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. దాన్ని పూర్తిగా డీటెయిల్ గా తీసుకొని రాయి, ఏదో ఇష్యూ చేయకు. అదే సార్, అందుకే సార్ మిమ్మల్ని సంప్రదించిందే మేము వాస్తవం తెలుసుకోవడానికి. నంబర్ రాసుకోను, చెప్పండి సార్. 98480 98480 మీరు జీవీఆర్ గురించి చెప్తున్నారా, వాళ్ళ కొడుకు గురించి చెప్తున్నారా? నేను కొడుకు ముంగట తండ్రి జీవీఆర్ ముంగటనేమో పంచాయత్ సెటిల్ అయింది, కొడుకుది తండ్రిది. ఓకే. నేను జీవీఆర్ కలిసి కొడుకుకు 11 ఎకరాలు ఇవ్వాలంటే తండ్రి ఒప్పుకున్నాడు, కాగితం రాసిచ్చాడు. ఓకే సార్. ఫస్ట్ నాడు కొడుకుకు రిజిస్టర్ చేయాలి. ఓకే. ఈ పంచాయతీ తెంపిన అంటున్నారు కదా, మీరు నా సైడ్ ఇన్నాక మళ్ళీ ఏమన్నా అడుగు చెప్పు. ఓకే, తప్పకుండా సార్. ఇప్పుడు ఇదేమైంది, నేను ఉన్నది వాస్తవమే, నేను సైడ్ మీదకి పోలేదు. ఆయన నరసింహారెడ్డి గారు వచ్చిర్రు, వాళ్ళ కొడుకు వచ్చిండు. నేను పంచాయత్ అయింది, జీవీఆర్ తన కొడుకు నోటీసు పంపించిండు. ఆ నోటీసు తండ్రికి ఇచ్చినాము. తండ్రికి ఇస్తే ఇదంతా పంచాయతీ ఎందుకు, కొడుకే కదా ఆయనకు ఆస్తి ఇచ్చేసేయమని అంటే అందరం కూడా కూర్చుండబెట్టి ఓ 10 మంది సమక్షంలో 11 ఎకరాలు ఇస్తాయి ఇడ అన్నాడు. సరే అని కాగితం రాసి ఇచ్చిండు. అందరం సర్వేకి పోయినా మా భూమి కాడికి సర్వే చేపించుకున్నాము. కొడుకు కూడా వచ్చిండు. ఆ సర్వే 11 ఎకరాలు ఆయనకు మార్కింగ్ కూడా ఇచ్చిండు. సర్వే రిపోర్ట్ కూడా ఉంది నా దగ్గర. ఇచ్చినాక మళ్ళా ఫస్ట్ నాడు రిజిస్టర్ చేపిస్తా కొడుకుకు, అది అయినాక నీది కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పిన. చెప్పినాక ఆయన ఏం చేసిండు, సరే అని ఫస్ట్ కల్లా వస్తే కల్లా నేను ఆయనకి నేను ఈ ఆస్తి నా బిడ్డలకు ఇస్తా అని చెప్పాడు. మాట మారిస్తే మళ్ళా ఈయన శేఖర్ రెడ్డి లేకుండే అలా కోడలు పిలిచినాము. మళ్ళా జీవి ఆస్తానికి పిలిస్తే మళ్ళా 11 ఎకరాలు ఇస్తాం, అన్ని ఇస్తాం అంటే వాళ్ళ కోడలు ఒప్పుకోలేము. ఓకే సార్. మా ఆస్తి ఈయన ఎవడు అమెరికాందుకు, మా పిల్లలు నాగం చేస్తారా, నా మన్మరాలకు రాసి ఇచ్చిండు ఆ భూమి, మీరు ఎట్లా కొంటారు, మల్లారెడ్డి ఎవడు, జీవీరావు ఎవడు పంచాయతీ చెప్తాను. కానీ వాళ్ళ కోడలు వచ్చింది. ఓకే సార్. ఇదంతా పంచాయతీ ఎందుకు దండం పెట్టి, అన్నా నరసింహారెడ్డి అన్న నీ భూమి నువ్వు నా పైసలు నాకు ఇచ్చేసి నీ భూమి నువ్వు తీసుకో ఎప్పుడంటే అప్పుడు అంటే నాకు ఇప్పుడు లేవు తమ్మి, ఎవరికన్నా అనిపిస్తా అంటే నువ్వు ఎప్పుడని అన్నా నేను ఆ భూమి కాడికి కాలు పెట్టి అడుగు పెట్టా అని చెప్పిన. ఇది జరిగింది. ఓకే సార్. ఇది జరిగింది. ఇప్పుడు జీవీరావుని అడుగు సార్, వీళ్ళు మీకు బంధువులు అవుతారా సార్? సొంత మా తమ్ముడు వాళ్ళ కొడుకు సటకులు బ్రదర్స్, అక్క చెల్లెలను చేసుకో. ఓకే.
సార్ మీరు మాత్రం నరసింహారెడ్డి కూడా నాకు అన్నోర్స్ అయిపోయాడు. నేను ఆయన అమెరికా కూడా దొరికిపోయినా. అవునవును సార్ చెప్పారు, తెలుగు మహాసభలకు మీరు తీసుకెళ్లారని చెప్పారు. తీసుకుపోయినా అన్ని మంచిగా చూసినా. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తీసుకెళ్లారంట. దాదాలను పెట్టుకొని సంపుతా అంటున్నాడు భూమి మీదకి ఎవడన్నా వస్తే. ఓకే మధ్యాహ్నం సందే తాగుతాడు. సార్ ఇవన్నీ విషయాలు తెలిసినా కూడా మీరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకున్నారు? సార్ మీరు అన్ని విషయాలు మీరు ఖచ్చితంగా వాస్తవమే చెప్పారు, మేము నమ్ముతున్నాము. రిజిస్ట్రేషన్ విషయంలో మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మల్లారెడ్డి. ఇప్పుడే చేసేస్తా వాపస్, నాకెందుకు భూమి? అదే సార్ అప్పుడు కొడుకు ఉన్న విషయం తెలీదా? అంటే కొడుకు మీ తమ్ముడి యొక్క అంటే మీ తమ్ముడి యొక్క సంబంధించిన బంధువు కాబట్టి ఈ కొడుకుకి ఫేవర్ చేయడానికి ఇప్పుడు రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నారా? అరే రామా, నువ్వు ఏం మాట్లాడుతావు సార్, నాకు అర్థం కాదు. అయ్యో సార్ మీకు ఎక్స్ప్లెయిన్. ఫోన్ చేసి కనుక్కోండి, నాకు మళ్ళీ ఫోన్ చేయి. ఓకే సార్ తప్పకుండా సార్. ఓకే డన్ సార్. చర్చకు సిద్ధమా సార్ మీరు కళ్యాణ్ నరసింహారెడ్డి గారితో? అదే సార్ వివాదాన్ని సార్ ఈ వివాదాన్ని క్లోజ్ చేయడానికి క్లోజ్ చేపిస్తే నేనే వచ్చి నీ ముంగట్టే నీ సమక్షంలోనే క్లోజ్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఇంకొకటే చెప్పు నువ్వు సార్. ఇంకొకటి అడుగు కళ్యాణ్ నరసింహారెడ్డి సార్. ఆయన డబ్బులు ఇస్తా అంటే భూమి ఇస్తానడా లేదా అని ఒక్కసారి అడుగు. ఓకే టీవీ రావుని అడుగు, ఆయన కూడా అడుగు. ఓకే సార్ తప్పకుండా సార్. నేనేమన్నా అన్యాయం చేసినా ద్రోహం చేసినా అది కూడా అడుగు ఆయన. ఓకే సార్. సార్ నేను ఏదైనా మోసం చేసినా నీకు పైసలు ఆయన ఒకటే ఆరోపిస్తున్నాడు సార్. ఏమనంటే అంటే మీకు చెప్తున్న విషయం ఏంటంటే దగ్గరి బంధువు అని చెప్పి నమ్మితే నాకు పూర్తి డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేశాడని ఆయన ఆరోపిస్తున్నాడు. దానిపైన మీరేమంటారు? దాని కొడుకు వాళ్ళ కొడుకు నోటీస్ ఎందుకు పంపించిండు? ఓకే వాళ్ళ కొడుకు 11 ఎకరాలు ఎందుకు రాసిచ్చిండు? సార్ మీరు ఒక మాజీ మంత్రి, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇలాంటి విషయాలన్నీ చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంటది. వాళ్ళ కొడుకుని అడుగు, తండ్రిని అడుగు, 11 ఎకరాలు రాసిచ్చిన వాళ్ళేదా? ఓకే ఇప్పుడు నేనేం భూమి మీదకి పోలే, కబ్జా పెట్టుకోలే. సార్ నా పైసలు నాకు ఇచ్చేయమని చెప్తున్నా, నీ రికార్డులో చెప్పుకో. ఆయనను కూడా అడుగు. డబ్బులు రేపే ఇస్తే రేపే రిజిస్టర్ చేస్తా, ఎల్లుండి ఇస్తే ఎల్లుండే రిజిస్టర్ చేస్తా. నాకు ఆ భూమి పోనే నాకు ఆ భూమి వచ్చే. ఓకే సార్ మీరు అంటే కరెక్ట్ నా టైంలో ఇప్పుడు రిటర్న్ అది కూడా చెప్పేసి. ఓకే తప్పకుండా సార్. ఇంకొక విషయం సార్, నిత్యం మల్లారెడ్డి పైన ఈ భూ వివాదాలు ఎందుకు వస్తాయి? ఈ భూ కబ్జాలకు సంబంధించి ఈ మొత్తం వివాదాలకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటి చెప్పు నాకు. అంటే గతంలో మీరు రైతులకు నీకు తెలుసు ఆరోపణ, ఇద్దరు పెద్ద మనుషుల పేరు ఇచ్చిన, వాళ్ళ కొడుకు పేరు ఇచ్చిన. ఓకే సార్ తప్పకుండా. అంటే ఈ మొత్తం వివాదాలు మల్లారెడ్డిని ఎందుకు? ఒక్క వివాదం లేదు. నిన్న క్లాస్ లా 30 మంది స్టూడెంట్స్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే దానికి మా మీద స్ట్రైక్ ధర్నాలు, అది ఆరోపణ. అరే 30 మంది క్లాస్ లా కూర్చొని ఉండగా మా తప్పేముంది? కాలేజ్ పెట్టడం తప్ప సార్. ఆ విషయంలో మీ కోడలి గారికి సంబంధించిన వివరణ కూడా మేము తీసుకున్నాం ఆర్టీవీ నిన్న. అందులో ఆరోగ్య అంటే విద్యార్థుల కొడుకుతో ప్లీజ్ ఒక సాగర్ సార్ వాళ్ళ కొడుకుతోని టీవీ రావుతో మాట్లాడినాక ఓకే తప్పకుండా సార్. ఫైనల్ గా ఒకటే విషయం సార్, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. ఫైనల్ గా ఈ భూ వివాదాలు మల్లారెడ్డిని ఎందుకు? వివాదాలు లేవు, ఏం లేవు. ఓకే ఓకే డన్. రైట్. నరసింహారెడ్డి గారు విన్నారుగా మల్లారెడ్డి వాదన. మీ కుమారుడు నోటీసులు పంపడం మూలంగానే డబ్బులు ఇవ్వడం ఆపేసాము అని చెప్తున్నారు. కుమారునికి ఈ డబ్బులకేం సంబంధం? నా సొంత ఆస్తి, అది నేను సంపాదించింది. యాన్స్టల్ ప్రాపర్టీ అని నిరూపించమనండి, ఎక్కడనో నిరూపించి అప్పుడు ఇది చేయమనండి. ఒకవేళ ఉండొచ్చేమో, ఉంటే నా తండ్రి ఆస్తి నేను అమ్ముకోకూడదా? ఒక మాట, ఆయనకు ఇంట్లో ఏమో హక్కు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కోర్టుకు వెళ్ళింది కాబట్టి వాళ్ళని తెలుసుకోండి మల్లారెడ్డి అంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ చెక్ బ్యాంకులో ఆనర్ చేద్దాం అనుకుంటున్నారా? చెక్ బ్యాంకులో వేస్తాను. మల్లారెడ్డి మలేషియా నుంచి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ